హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే అనే టాస్కులు జరుగుతున్నాయి. ఈ టాస్కుల్లో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 8 టాస్కులు జరిగాయి. ఆ టాస్కుల్లో ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు, అదేవిధంగా ఎవరెవరు టికెట్ ఫినాల రేజ్ నుంచి అవుట్ అయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నిన్న ఎపిసోడ్లో 3 టాస్కులు జరిగాయి కదా, ఆ 3 టాస్కుల్లో ఇమానుయల్ ఫాల్ గేమ్ ఆడాడా, అదేవిధంగా తనుజ గారు మన ఉమెన్ కార్డు వాడాడా, అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్, అదేవిధంగా సంజన, డెమాన్ పవన్, తనుజ వీళ్ళు ముగ్గురు ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్. ఈ అన్ని వివరాలు మీకు తెలియాలంటే నా వీడియో చూడవరకు చూడండి. జస్ట్ 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్లు తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేనైతే జెన్యూన్ అప్డేట్స్ ఇన్స్టా స్టోరీలో ఇస్తూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్క్ అనేది జరుగుతుంది. సో నిన్న ఎపిసోడ్లో మనకు ఆల్రెడీ 3 టాస్కులు చూపించారు. ఆ 3 టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ కళ్యాణ్, ఇమానుయల్, రీతు ఆడతారు. ఈ టాస్కుల్లో ఇమానుయల్ గెలుస్తాడు, అది మ్యాథమెటిక్స్ టాస్క్. అదేవిధంగా నెక్స్ట్ బాల్ టాస్క్. ఈ టాస్కుల్లో సంజన గారు, ఇమానుయల్ ఆడతారు. ఇక్కడ సంచాలకుగా ఉన్నటువంటి రీతు చౌదరి ఏదైనా తప్పు చేసిందా అంటే 100% తప్పు చేసిందా అంటే ఇక్కడ ఇమానుయల్ తన తాడుని నడుముకు కట్టుకొని గేమ్ ఆడడం జరుగుతుంది. సో అది రీతు చౌదరి కన్సిడర్ చేయడం వల్ల ఇమానుయల్ ఫాల్ గేమ్ అని చెప్పి మనకైతే బయటికి, అంటే బిగ్ బాస్ చెప్పిన రూల్ ఏంటంటే హ్యాండ్ తోటి తాడు పట్టుకోవాలని. బట్ ఇక్కడ ఇమానుయల్ ఏం చేస్తాడంటే బాడీకి తాడు చుట్టుకుంటాడు. సో దానిని రీతు చౌదరి కన్సిడర్ చేయడం వల్ల ఇక్కడ సంజన గారు తాడు ఇడవడం వల్ల సంజన గారు అవుట్ అవుతారు ఆ టాస్క్లో. సో అది రీతు చౌదరి సంచలనంగా ఉన్నట్టు డిసిషన్. బట్ మనకైతే బిగ్ బాస్ చెప్పినట్టు రూల్ ప్రకారం చూసుకుంటే అది ఫోల్ గేమ్ ఆడినట్లే అనిపిస్తుంది. అదేవిధంగా థర్డ్ టాస్క్ ఫ్లవర్ టాస్క్ నిన్న నైట్ చూసాం కదా. ఈ టాస్క్లో ఎవరెవరు గెలిచారంటే తనుజ, డెమాన్ పవన్, బర్ని వీళ్ళు ముగ్గురు ఆడారు. ఈ టాస్క్లో ఆల్మోస్ట్ ఆల్ తనుజ అయితే చాలా అంటే చాలా ఉమెన్ కార్డ్ వాడడం జరిగింది. అదేవిధంగా డెమాన్ పవన్ని ఫిజికల్గా ఇట్లా దుబ్బడము, అదేవిధంగా తను ఫిజికల్ అవుతున్నావు అని చెప్పి తను మెంటల్గా అరెస్ట్ చేయడం వల్ల డెమాన్ పవన్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-30 మినిట్స్ ఫస్ట్ గేమ్ అయితే చాలా రసవతంగా ఆడిండు. కానీ దాని తర్వాత తనుజ చేసినట్టు మాటలకి సరే ఎందుకులే లైట్ తీసుకోవాలని చెప్పి లైట్ తీసుకోవడం. అదేవిధంగా బర్ని గారు ఇక్కడ మన తనుజ వీళ్ళిద్దరు కలిపి గేమ్ ఆడడం వల్ల డెమాన్ పవన్ మొత్తానికి గేమ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఆల్రెడీ మనం నిన్న ఎపిసోడ్లో చూడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏమేమి జరుగుతుంది, ఈరోజు ఎన్ని టాస్కులు జరుగుతాయంటే ఈరోజు సుమన్ శెట్టి వర్సెస్ తనుజ వీళ్ళిద్దరికి ఒక టాస్క్ జరుగుతుంది. అది వాటర్ బ్యాలెన్స్ చేసే టాస్క్. ఆ టాస్క్లో సపోర్టివ్ టాస్క్. ఈ సపోర్టివ్ టాస్క్లో తనుజ గారికి కళ్యాణ్ పడాల, రీతు చౌదరి, ఇమానుయల్ వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేశారు. అదేవిధంగా సుమన్ శెట్టికి బర్ని అలాగే డెమాన్ పవన్ వీళ్ళిద్దరు సపోర్ట్ చేశారు. సో ఇక్కడ సుమన్ శెట్టి ప్రభంజనం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1/2 అవర్ to 40 మినిట్స్ వాటర్ని బ్యాలెన్స్ చేస్తాడు. ఎందుకంటే కళ్యాణ్ పడాల, అదేవిధంగా అదేవిధంగా రీతు చౌదరి, అదేవిధంగా ఇమానుయల్ వీళ్ళు ముగ్గురు వాటర్ ట్యాప్ ఓపెన్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఆ బరువును మొత్తము బాగా కంట్రోల్ చేసి బ్యాలెన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ 2 గేములు కంటిన్యూ అవడం వల్ల ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వడం వల్ల తనుజ ఆల్మోస్ట్ ఆల్ డెమాన్ పవన్ అదేవిధంగా బర్ని వీళ్ళిద్దరు ట్యాప్ ఓపెన్ చేసినా కూడా బాగానే బ్యాలెన్స్ చేస్తుంది. బట్ ఎందుకంటే బ్యాక్ టు 2 గేమ్లు ఆడడం వల్ల తనుజ గారు మొత్తానికైతే ఓడిపోవడం జరుగుతుంది. సో ఈ అప్డేట్ వచ్చిన ప్రకారం చూసుకుంటే తనుజ గారు టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. అలాగే సంజన గారు కూడా అవుట్ అయ్యారు. దాని తర్వాత ఈరోజు డెమాన్ పవన్ ఒక టాస్క్ ఆడి గెలుస్తాడు. గెలిచిన తర్వాత డెమాన్ పవన్, బర్ని గారు వీళ్ళిద్దరు కలిపి ఒక గేమ్ ఆడతారు. ఈ గేమ్లో అనూహ్యంగా బర్ని గారు గెలవడం వల్ల డెమాన్ పవన్ కూడా టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అయ్యాడు. ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే డెమాన్ పవన్, సంజన, తనుజ వీళ్ళు ముగ్గురు అయితే టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అయ్యారు. దాని తర్వాత బర్ని గారు, కళ్యాణ్ పడాల, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు కలిపి ఒక టాస్క్ ఆడతారు. ఈ టాస్కుల్లో కళ్యాణ్ పడాల గెలవడం జరుగుతుంది. ఇది టికెట్ ఫినాలే ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇంకా దశల వారీగా జరుగుతూ ఉంటాయి. ఇది ఫ్రైడే వరకు జరుగుతుంది. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ 30%లో, రీతు ఓటింగ్ అని 18%లో, సంజన ఓటింగ్ అని 16%లో, బర్ని ఓటింగ్ అని 11%లో, డెమాన్ ఓటింగ్ అని 11%లో, సుమన్ ఓటింగ్ అని 10% కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో తనుజ అండ్ సంజన, డేంజర్ జోన్లో ఉన్నది
రీతు చౌదరి అండ్ బర్నీ. అదేవిధంగా ఎలిమినేషన్ దగ్గర ఉన్నది డెమాన్ పవన్, సుమన్ శెట్టి. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో అదేవిధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో ఎవరు ఇద్దరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్లో కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుంది అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ జ్ఞానేశ్వర్.